హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి చాలా బాధాకరమైన రోజు. చాలా విషయాలు జరిగినాయి నిన్న రాత్రి నుంచి. నిన్న రాత్రి చూస్తే జియోపొలిటికల్ గ్లోబల్ టెన్షన్స్ వల్ల మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కుప్పకూలిపోయినాయి. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ మట్టుకు కాదు, యాక్చువల్గా అసలు యుఎస్ మార్కెట్స్ నిన్న శుక్రవారం నాడు చూస్తే భయంకరంగా క్రాష్ అయిపోయింది. అదే కాకుండా మిగతా ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అయినాయి. దానికి మెయిన్ కారణం ఏంటంటే, కొన్ని కారణాలు ఉన్నాయి, అన్నీ చెప్తాను మీకు వివరంగా. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మీకు చెప్పాను నేను, ఇటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయని. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ పెడతాను, అది చూడండి. ఇరాన్ వార్న్స్ యుఎస్ టు స్టే అవుట్ ఆఫ్ ఫైట్ విత్ ఇజ్రాయెల్ ఆర్ ఫేస్ అటాక్ ఆన్ ట్రూప్స్. Iran sent a message to the Biden administration through several Arab countries earlier this week. If the US gets involved in the conflict, the Biden administration would face severe consequences in the region. అదేంటంటే, ఇరాన్ వచ్చి యుఎస్ బైడెన్ గారికి ఒక వార్నింగ్ ఇచ్చింది. త్రూ మిడిల్ ఈస్ట్ అరబ్ కంట్రీస్ ద్వారా మెసేజ్ పంపించింది. ఏమన్నా మెసేజ్ పంపించారంటే, ఇరాన్ వాళ్ళు ఇరాన్ అటాక్లో యుఎస్ఏ కానీ మిలిటరీ కానీ పాల్గొంటే ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ఏ వాళ్ళ ట్రూప్స్ మీద మేము అటాక్ చేస్తాము అని ఒక సందేశం పంపించారు. ఇది మరి అట్లా పంపిస్తే మరి అమెరికా ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటనేది కొంచెం క్విక్గా రియాక్షన్, బాగా ఎక్కువ భయపడ్డారు అందరూ. ఎందుకంటే బాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు చెప్పడం కూడా. దీంతో మిడిల్ ఈస్ట్ అంతా అట్టుడికిపోతుంది. ఏంటిది పరిస్థితి, ఏంటి ఇంత దారుణంగా అయిపోతుంది, ఏంటి మన పరిస్థితిని వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. అది ఒక ముఖ్యమైన కారణం, ఇది ఒక ముఖ్యమైన మెయిన్ రీజన్ ఇది. దాని తర్వాత ఇంకో కారణం, డాలర్ ఒకటి విపరీతమైన స్ట్రాంగ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో, ఇట్లా ఇరాన్ యుఎస్ఏకి వార్నింగ్ పంపించింది అనగానే డాలర్ ఒకటి బాగా స్ట్రాంగ్ అయిపోయింది. దాని తర్వాత బాండ్ ఈల్డ్స్ ఒకటి పెరిగిపోయినాయి. ఈ న్యూస్లన్నీ కొంచెం బాగా రిఫ్లెక్ట్ అయినాయి యుఎస్ మార్కెట్ మీద, మిగతా గ్లోబల్ మార్కెట్స్ మీద. ఆ టైంలో ట్రేడింగ్ జరుగుతున్న టైంలో ఉన్న ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్ ట్రేడింగ్ ఎక్స్చేంజెస్లో అంతా కూడా దారుణంగా ఎఫెక్ట్ ఇచ్చింది. రేపు మండే నాడు మన మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి, ఎందుకంటే మంచి ఎఫెక్టే ఉంటుంది. ఇది ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే, నిన్న శుక్రవారం నాడు అమెరికాలో ఒక ఎకనామికల్ డాటా ఒకటి వచ్చింది. అది ఇన్ఫ్లేషన్కి సంబంధించింది. ఇన్ఫ్లేషన్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత పర్సంటేజ్లో రాలేదు. దాంతో వడ్డీ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్ యాక్చువల్గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు జూన్ నుంచి తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. 3 సార్లు తగ్గిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం దాంట్లో ఆ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్లో ఉన్న ఒక మెంబర్, ఒక ఆయన చెప్పింది ఏంటంటే, 3 సార్లు తగ్గించడం అనేది కుదిరే పని కాదు, ఇంకా ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే ఉంది
కనుక మ్యాక్సిమం 2 లేకపోతే 1, 2 కానీ 1 కానీ చేస్తాము అన్నారు. అదొక న్యూస్, అదొక బ్యాడ్ న్యూస్ మనకి. ఎందుకంటే అది ఎప్పుడు చేస్తారు ఏంటనేది తెలియక మార్కెట్లో అందరూ సతమతం అవుతున్నారు. ఇప్పుడు మనకి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఎంత వార్ అవుతుందో అంత పెద్ద వార్ అవుద్దేమో అని అందరికీ భయపడుతున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్ కంప్లీట్గా ఈ వార్ కూడా ఎక్కడ జరగబోతుంది? మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో జరగబోతుంది. వాళ్ళు అప్పటికే భయపడుతున్నారు. క్రూడ్ ఆయిల్ రేట్లు ఒకటి పెరిగిపోతున్నాయి. ఈ టెన్షన్స్, మిడిల్ ఈస్ట్ అంతా టెన్షన్స్లో ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ను ఎలా బైడెన్ గారు హ్యాండిల్ చేస్తాడు, ఏంటి, అమెరికా ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, ఎట్లా సబ్సైడ్ చేస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. దీంట్లోంచి ఎలా బయటపడతారు, ఫర్దర్గా ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంటి? ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి ఒక డిప్రెషన్ ఒకటి చూసాం కరోనా టైంలో. దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కొంత డౌనింగ్ చూసాము. ప్రస్తుతం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎంత దూరం తీసుకెళ్తుంది అనేది ఎవరి వల్ల కాటలేదు అంచనా చేయడం. ఎందుకంటే ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ వాళ్ళు. యుఎస్ని ఇంటర్ఫేర్ అవ్వద్దు, మీరు ఈ వార్లో ఇంటర్ఫేర్ అయితే మీ మిలిటరీ స్థావరాల మీద మిడిల్ ఈస్ట్లో, అరబ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ ట్రూప్స్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేస్తాం అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇది ఎంత దూరం వెళ్ళినా మేము తేల్చుకుంటాం, తాడో పేడో తేల్చుకుంటాం అన్న ధోరణిలోనే ఉంది ఇది. కనుక ఇది మరి ఇవాళ రేపు చూడాలి ఎట్లా రిజల్ట్స్ వస్తాయి, రియాక్షన్స్ వస్తాయనేది చూడాలి. సార్ నాడికి కానీ మనకు కరెక్ట్గా తెలియదు. ఓకే, ఇప్పుడు మనకు ముఖ్యంగా దీంట్లో బిట్ కాయిన్ చూస్తే నిన్న ఒక్కసారి $71,000 దగ్గర ఉన్న బిట్ కాయిన్ సడన్గా $65,500కి పడిపోయింది. అక్కడి నుంచి కొంత రికవర్ అయింది. బిట్ కాయిన్ $67,000 వరకు వెళ్ళింది, దానిపైనే వెళ్తుంది. కాకపోతే ఈ ఇన్సిడెంట్తో బాగా దెబ్బతిన్నది ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా దారుణంగా పడిపోయినాయి. ఇంచుమించు 20% పైనే పడినాయి ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్. ఇది చాలా బాధాకరమైన విషయం. హోల్డ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా బాధగానే ఉంటుంది. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మనం చూసిన కాయిన్స్ అన్నీ ప్రస్తుతం 20% డౌన్లో ట్రేడ్ అవుతున్నాయంటే చాలా బాధాకరమైన విషయం. పుంజుకుంటుందా మార్కెట్, ఎట్లా రియాక్ట్ అవుద్ది ఏంటి అనేది మనకు మండే వరకు తెలియదు. దీంట్లో ముఖ్యంగా చూస్తే పాల్కాడాట్ ఒకటి బాగా ఎఫెక్ట్ అయింది. ఎథీరియం కూడా తగ్గింది. దాని తర్వాత సొలానా ఒకటి బాగా డౌన్ అయింది. సొలానా $13,000 వచ్చింది ఇండియన్ మనీలో, ఇంకా దిగుతుంది కిందకి. దాని తర్వాత డాజ్ కాయిన్ కూడా బాగా పడిపోయింది. ఈ కాయిన్స్ అన్నీ కూడా, అన్ని ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా బాగా పడినాయి. మ్యాటిక్ ఆడా ఇవన్నీ బాగా పడినాయి. సో చూడాలి ఎప్పటికి రికవర్ అవుద్ది మార్కెట్. ఏమన్నా సోమవారానికి రీబౌన్స్ అవుద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పడం మటుకు సోమవారానికి మళ్ళీ రీబౌన్స్ అయ్యి మామూలు పరిస్థితికి రావడానికి నెక్స్ట్ వీక్ పడుతుంది అంటున్నారు. ఇది కాకుండా 15వ తారీఖు మనకి హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో మన బిట్ కాయిన్, ఈథేరియం ETF లాంచ్ అవుతుంది. అది వాటి వరకు పరిమితమై, బిట్ కాయిన్ వరకు పర్వాలేదు, బాగానే ఉంది. 67,000 దగ్గర ఉంది, కొంచెం పైకి వెళ్తుంది. మామూలుగా బిట్ కాయిన్కి ఎప్పుడు $5,000-8,000 పడడం అనేది సహజమే. కాబట్టి అది తేరుకుంది, పైకి వెళ్తుంది.
ఓకే, వాట్ అబౌట్ ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి ఏంటి అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది. చూడాలి, వెయిట్ చేసి చూడాలి. మరి మండే వరకు వెయిట్ చూద్దాం. కాకపోతే పొజిషన్స్ హోల్డ్ చేయండి. ఏమన్నా మండే కానీ మీకు ఇంకా ఫర్దర్గా డిప్స్లో ఏమన్నా దొరికితే హోల్డ్ చేస్తున్న వాళ్ళు మెమీ కాయిన్స్, మన షిబా ఇను కాయిన్ కానీ, మన ఫ్లోకీ కానీ, బుక్ ఆఫ్ మెమీ, బాంకు, ఇవన్నీ కాయిన్స్, పెప్పి, ఇవన్నీ కూడా యావరేజ్ చేసుకోండి. దాని తర్వాత గాలా 4 రూపాయల చిల్లర దగ్గరికి వచ్చింది. ఏమన్నా 4 రూపాయల కిందకు వస్తే కొంచెం ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇంత టెన్షన్ పడకపోతే, ఆల్ ఓవర్ వరల్డ్ ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఆ న్యూస్ గురించి మనం కూడా అర్థం చేసుకోవాలి. కొంచెం పొజిషన్ తీవ్రంగానే ఉంది, సీరియస్గానే ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా మీ పొజిషన్స్ చూసుకుని, మరి మండే నాడు చూసుకుని ఆ రోజు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు, మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నా కొనుక్కోవటమా లేకపోతే యావరేజ్ చేసుకోవటం అన్నది మీ చేతిలో ఉంది. నేను ఏ ఆప్షన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవాకండి. మంచి పాజిటివ్ మోడ్లో మార్కెట్ పైకి వెళ్తున్న టైంలో ఇటువంటి ఈ విషయం ఒకటి వచ్చి పడటం మనకు చాలా బాధాకరం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. ఇది కాక ఇంకో విషయం ఏంటంటే, చైనా కూడా ఈ బిట్ కాయిన్ మ్యానిపులేషన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా బిట్ కాయిన్ ఎట్లయినా కిందకు పట్టుకొచ్చి చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అందరూ కూడా బిట్ కాయిన్ కొని పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. అదొక విషయం ఉంది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి, బాగా షేర్ చేయండి. అందరికీ బాధాకరమైన విషయం నేను చెప్పినాను, ఊరికే కాదు, అందరికీ బాధాకరంగానే ఉంది. ఓకే, చూద్దాం ఎట్లా, లెట్స్ ఫేస్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.